తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, టీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, డిఎంఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. వీరులకు జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దానికి ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినారో అప్పటి నుంచి అధికారంలో వచ్చేదాకా ఏదైతే ఉద్యమ సమయంలో పోరాటం చేసి ఉద్యమంలో అసూలు బాసినటువంటి వాళ్ళకి నివాళులర్పిస్తూ, అలాగే వాళ్ళ యొక్క ఆలోచన, ఆ విధానాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆలోచన కొరకు, అవసరాల కొరకు, భవిష్యత్ తరాల కొరకు ఏదైతే మన కేసీఆర్ గారు ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చేసినటువంటి సందర్భం నుంచి ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ మరవకుండా ముందుకు తీసుకుపోతున్న కాలంలో మనకు ఈ మధ్యలో వచ్చినటువంటి ఏదైతే అధికారంగా వచ్చినటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రాంత ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తూ ఆశల్లో ముంచుతూ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం. కానీ మన బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏదైతే మనం చేసుకున్నటువంటి ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కొరకు ఏదైతే ఆలోచన చేసిందో బీఆర్ఎస్ పార్టీ, ప్రజల కొరకే నిరంతరం పట్టుబడుతూ ముందుకు చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎలిగేడు మండలంలో మన గ్రామాన ఈరోజు జెండా ఆవిష్కరించి, మరి ఎలిగేడు నడిగొట్టున జెండా ఆవిష్కరించడానికి వచ్చినటువంటి మా అన్ని గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు అలాగే వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, గౌరవ ముఖ్యమంత్రిగా చేపట్టుకునే నాయకుడు రేవంత్ రెడ్డి కల్లిబొల్లి కబుర్లతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి మొన్న జరిగిన ఎలక్షన్స్లో కొన్ని తప్పుదారి మాటలతోటి ఏది నమ్మబుచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను నమ్మబుచ్చి అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన కాకుండా 6 గ్యారంటీలని 420 హామీలు అని చెప్పి ఈరోజు తెలంగాణను అగోగతి అన్ని రంగాలలో మరి రైతులను, సబ్బండ వర్ణాలను ఈరోజు అదొకటి పాలు చేస్తున్నాడు. మరి దీనికి ఈ గ్రామాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ శరణ్యం, గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సారథ్యమే శరణ్యమని మరి గ్రామాన ఈరోజు కేసీఆర్ గారు రావాలి, మరి రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం మరి పల్లెన ప్రతి రైతులు కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలనే నినాదం మరి జోరందుకున్నది. గ్రామాలలో తప్పకుండా మొన్న జరిగిన ఎలక్షన్స్తో పాటు మరి గ్రామాల్లో జరిగే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ రాబోయే ఏ ఎలక్షన్స్ అయినా కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే ప్రజలు కోరుకుంటారు. మరి ఈ ఎలక్షన్స్కు భయపడి కాంగ్రెస్ పార్టీ భయపడి బీఆర్ఎస్ పార్టీకి భయపడే మొన్న జరిగిన సొసైటీ ఎన్నికల్లో కూడా నామినేటెడ్ దృష్టిలో పోవడం జరుగుతుంది. మరి ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళు రేవంత్ రెడ్డి కేవలం మూటలు మోసుకుంటూ ఢిల్లీకి పంపడం తప్పితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నష్టం చేస్తున్నమాట ప్రజలందరూ తెలిసిందే. ఆంధ్ర పాలకులు మన తెలంగాణ వనరులను దోసుకుపోతుంటే మన ఒకే ఒక్కడు కేసీఆర్ గారు పార్టీని ఆవిర్భవించి నిరంతరం పోరాటం చేసి ఆయన ప్రాణాలకు త్యాగం లెక్క చేయకుండా ప్రాణత్యాగాన్ని చేసుకుంటూ ఇలా ఎంతోమంది అమరులైన అమరవీరులకు ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనకు రైతే రాజా అనే నాయకుడు మన కేసీఆర్ గారు ఇలా రైతును మన నాయకులు ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ జేబులు నింపుకుంటూ వాళ్ళ ఖజానా నింపుకుంటూ పరిపాలిస్తున్నారు తప్ప ఇలా రైతుకు మద్దతు ధర లేదు, రైతుకు బోనస్ లేదు, ఇందిరా మిల్లని వాటి మీద ఏజెంట్లు పెట్టుకుంటూ వాళ్ళ సొంత కార్యకర్తలకు జేబులు నింపుకుంటూ దళారీ వ్యవస్థ నడుపుతున్నటువంటి ఇలా కాంగ్రెస్ పార్టీకి కొద్ది రోజులనే వాళ్ళ గడిలకు తాళం వేసే రోజులు దగ్గర పడ్డాయని కోరుకుంటూ, చరిత్ర పురుషుడు తెలంగాణ సాధన కోసం బయలుదేరిన మహాపురుషుడు కేసీఆర్ గారు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయినటువంటి కరీంనగర్ జిల్లా SRR కాలేజీలో 27వ తారీఖున సింహగర్జన పేరుతో మొదలు ప్రారంభం చేసినటువంటి రోజు ఇది. ఆ రోజు నుండి మేము ఎర్రటెండలో లారీలో బయలుదేరిన క్షణాలు గుర్తు చేసుకుంటూ తెలంగాణ సాధించే వరకు మేము కేసీఆర్ గారి వెంబడి విశ్రమించకుండా పోరాడి తెలంగాణ సాధించాం. 10 సంవత్సరాలు పాలించి తెలంగాణను ఒక తొవ్వలోకి తెచ్చే ప్రయత్నం చేసిన టైంలో మళ్ళీ ఈరోజు ఇలా గత స్మృతులు నెమరవేసుకుంటూ మళ్ళీ అదే ఉద్యమ స్ఫూర్తితో పోరాట స్ఫూర్తితో మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేందుకు మొదలు చేసినటువంటి పోరాటంగా గుర్తు చేస్తూ ప్రాబ్లం వచ్చిందా ప్రాబ్లం డీజిల్ అంటే ఎట్టి ఇబ్బంది పడుతున్నాయి. కొంచెం పైసలు 2 క్యాన్ల పైసలు వచ్చి వరకు బండి నడితే మరి ఏం చేస్తారు? అవునా ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ ఐకేపీ సెంటర్లు కానీ బాగా ఈ సీజన్లో మెయిన్ రైతు సీజన్ స్టార్ట్ అయింది. డీజిల్ దొరకక నానా అవస్థలు పడతారు. నిన్నటి నుంచి మళ్ళీ డీజిల్ లేదు. ఇవాళ ఒక ట్యాంకర్ వచ్చిందంటే దాదాపు 50-100 బండ్లు 100 మంది క్యాన్లు పట్టుకొని వచ్చారు. ఇక లైన్ కట్టర్ అవుతుంది. నిన్నటి నుంచి డీజిల్ దొరకలేదు. దాదాపు వీడికి 2 గంటలు అవుతుంది లైన్ కట్టి ఇప్పుడే వచ్చింది ట్యాంకర్. ఏ బంకులో లేదు. దాదాపు పెద్దపల్లి నుంచి వెళ్ళి కరీంనగర్ దాకా ఏ బంకులు దాకా కూడా డీజిల్ దొరకలేదు. దయచేసి దీనికి సంబంధించిన వాళ్ళు డీజిల్ అవస్థలు తీర్చాలని మనం డీజిల్ లేక ఉదయం 7 గంటల నుంచి డీజిల్ లేక బాగా అవస్థ పడుతున్నాం. దాదాపు నేను గోదరకాండ రాక పోయినాం. 9 నుంచి బండి పక్క పెట్టుకున్నాం. ఇప్పుడు డీజిల్ వచ్చిందన్న వల్లే అందరం లైన్ కట్టడం జరిగింది. ఇక పొద్దున 9 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఆటో పక్క పెట్టుకొని కూర్చున్నాం. డీజిల్ వచ్చిందన్న వాళ్ళు లైన్ కట్టింది. డిపో ఐఓసీ కంపెనీ వాళ్ళు సప్లై ఇవ్వట్లేదు కరెక్ట్గా. వాళ్ళకి సప్లై ఈ యుద్ధం చేయడం సప్లై రాక ఇబ్బంది అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఇంకొక 1 వీక్ లోపల ఫ్రీ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అంటే ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు ఇట్లా 4-5 డేస్ వరకు ఫ్రీ అవుతుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది ఉంది? ఒక 1 వీక్ నుండి ఇబ్బంది ఉంటుంది. సప్లై ఇవ్వట్లేదు ఐఓసీ నుండి. డబ్బులు వేసిన వాళ్ళు సప్లై ఇవ్వట్లేదు. ఇంకా వారం పట్టొచ్చు. వారం లోపల ఫ్రీ అవుతుంది అనిపిస్తుంది.